హాయ్ అండి, అరిసెలు అయితే మనం తయారు చేసుకున్నాము. అరిసెలు చేయడానికి బెల్లం, బియ్యపిండి, యాలకులు కావాలి. రాత్రి బియ్యం అయితే నానబెట్టుకోవాలండి. ఉదయం ఒక 15 నిమిషాలు ఆరబెట్టేసి పిండి దంచుకోవాలి. దంచిన పిండిని అయితే జల్లి పట్టాలండి. పిండి తడి ఆరిపోకముందే మనం బెల్లం పాకం అయితే రెడీ చేసుకోవాలి. కేజీ బెల్లంకి మనకి పడి సరిపోతుందండి. బియ్యపిండి సరిపోతుంది. వడపోసుకొని ఈ విధంగా శుభ్రంగా దాన్ని బియ్యపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలండి. వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చేతికి ఆయిల్ రాసుకుంటూ, ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకుంటూ ఈ విధంగా మనం చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఈ విధంగా ఏదైనా దానిపైన ఇట్లా ఫ్లాట్గా చేతితో ఒత్తుకొని వేడిగా ఉన్న ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేయాలండి. ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత మరొకటి వేయాలి, లేదంటే అతుక్కుపోతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలండి. దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని మనం తీసేయడానికి ఈ విధంగా ఫ్లాట్గా ఉన్న దాని మధ్యలో పెట్టేసి మనం ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మెత్తగా ఉంటాయండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేయాలి, లేదంటే అతుక్కుపోతాయి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత కొంచెంసేపు మనము చల్లారనిచ్చిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. హాస్టల్కి వెళ్ళే పిల్లలకైతే చాలా డేస్ వరకు నిల్వ ఉంటాయండి. మెత్తగా కూడా ఉంటాయి. ఈ విధంగా మనం ప్రెస్ చేయడం వల్ల మనకు కేజీకి వచ్చేసి 50 అరిసెల వరకు వస్తాయండి. మనకి 15 డేస్ వరకు బాగా మెత్తగా ఉంటాయి.